నా తల్లి గర్భంలో ప్రారంభంలో ఈ ఆకారం లేదండి. ఒక చిన్న నలుసుగా నా తల్లి కడుపులోకి వెళ్ళాను. అది రక్తపు మాంసపు ముద్దగా తయారైంది, అండ పిండంగా తయారైంది. ఆ పిండం బ్రహ్మాండంగా, అంటే 6 అడుగులు, మనకి మీ కళ్ళ ముందు కనపడుతుంది 5 అడుగులు 6 అడుగుల రూపాయలు బ్రహ్మాండంగా అలా మలచబడి మనం భూమి మీదకి వచ్చాం. ఎవరి చేత మలచబడ్డాం? ఎవరిచ్చారు ఈ రూపాన్ని? ఈ రూపాన్ని దిద్దింది ఎవరు? ఈ జుట్టు, ఈ ముక్కు, ఈ కనుబొమ్మలు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఇలా అవయవ నిర్మాణం చూస్తుంటే ఈ రూపాన్ని ఎవరు నిర్మించారు? పిల్లలు ఏడుస్తుంటే చంటిబిడ్డ, ఆ చంటిబిడ్డ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడు తెలియదు, తల్లి అతలాకుతలం అయిపోతుంటుంది. ఆ తండ్రి ఏమండి ఆపసోపర పడిపోతుంటాడు, ఎందుకు ఏడుస్తుంది బిడ్డ? మొత్తానికి లోపల కడుపు నొప్పో, కాలు నొప్పో, తల్ల నొప్పి వస్తుంది, అది మనకు తెలియదు కదా. అది మనం చేసే కార్యక్రమాలు కాదు కదా, అవయవాలు మనం చేస్తే ఒక్కడు మనకు అర్థమయ్యేదేమో. ఇలా మనం ఆలోచించుకుంటే ఈ రోజు కనబడుతున్న ఈ రూపాల వెనకాల మనుషులు హస్తాలేవి లేవు. అంటే ఎవరు తయారు చేశారు మరి? దేవుడు.